అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈరోజుటి వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరి జీవితాల్లో కూడా అమ్మవారి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియోని ఆరంభిస్తున్నాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా అమ్మవారు మనకు ఎలాంటి వాగ్దానం అందించబోతున్నారు అంటే, బిడ్డ ఈ వీడియో నీ కంట పడింది అంటే అది అమ్మ సంకేతం అని భావించు. అమ్మ మీద నమ్మకంతో 5 నిమిషాల పాటు విని తల్లి, ఈ జీవితం అంతా కూడా నా యొక్క ఆశీర్వాదంతో ఒక అద్భుతమైన విశేషం అనేది జరగబోతుంది అని అర్థం చేసుకో. కాసేపు శ్రద్ధగా విను తల్లి అంటూ అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా జరిపించబోతున్నాను అంటూ ఈరోజు అమ్మవారు మనకు ఒక చక్కని వాగ్దానాన్ని అందిస్తున్నారండి. మరి అమ్మవారి వాగ్దానం వినబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక్కసారండి, మనకు తెలిసినటువంటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, ఈయన నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్టు, కొండ దేవతల పూజారి, అలాగే ఎంతో నమ్మకమైన జ్యోతిష్యం అనేది చెప్పి ఎంతోమంది జీవితాల్లో ఉన్న పెద్ద పెద్ద సమస్యలను కూడా గంటల వ్యవధిలో పరిష్కరించిన గొప్ప సిద్ధాంతి కూడానండి. జీవితంలో మాకు ఎన్నో రకాల సమస్యలని పరిష్కారం చేపించి మా జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. కాబట్టే ఆ నమ్మకంతోనే మీకు తెలియజేస్తున్నానండి. మీరు ఎంత దూర ప్రాంతాల్లో ఉన్నా సరే గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి, తప్పకుండా మీకే ఒక నమ్మకం అనేది కలుగుతుంది. గురువుగారిని సంప్రదించాల్సిన ఫోన్ నెంబరు 9665755717. అయితే ఈ గురువుగారు ప్రేమ, పెళ్ళి, విదేశీ ప్రయాణం ఆలస్యం కావటము, జీవితాలపై ఎలాంటి చెడు ప్రయోగాలున్నా, మీరు ఎంతో సంపాదిస్తూ అవి ఖర్చయిపోతూ అనవసరంగా డబ్బు అనేది ఖర్చయిపోతే చేతులు నిలవకపోతున్నా, గ్రహదోషాలున్నా, మీకు ఎలాంటి పెద్ద సమస్య ఉన్నా సరే గంటల వ్యవధిలోనే మీకు చక్కని పరిష్కారం అనేది చేసి చూపిస్తున్నారు. ఎంతోమంది గురువుగారిని నమ్మి వాళ్ళ జీవితాల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేసుకొని చాలా హ్యాపీగా ఉన్నారు. మీరు ఎంతోమంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కదా, అయితే ఒక్కసారి గురువుగారికి నమ్మకంతో కాల్ చేసి చూడండి, మీకే ఒక నమ్మకం అనేది వస్తుంది. ఇంకా ఈరోజు అమ్మవారి వాగ్దానం ఏంటంటే, బిడ్డ ఈ తల్లి ఆశీర్వాదం నిన్ను పూర్తిగా చేరింది తల్లి. ఇంతకాలంగా ఎన్నో సమస్యలతో నువ్వు విసిగిపోయినావు. ఇంకా ఏ ప్రయత్నం చేసినా కూడా ఇది మనకు కాదు, ఎలాంటి ప్రయోజనం లేదు, అసాధ్యం అనుకున్న పనులన్నీ కూడా నేను పూర్తి చేయబోతున్నాను. ఈ క్షణంలో నువ్వు ఈ వీడియో చూస్తున్నావు అంటే అది ఖచ్చితంగా నా ఆజ్ఞ ప్రకారమే నిన్ను చేరింది అని అర్థం చేసుకో. నా ఆజ్ఞ అనేది లేనిదే ఈ మాట నీ చెవికి చేరదు. ఇంతకాలంగా నీ కష్టాలకు చాలా నిరాశపడిపోయావు. ఆర్థికపరమైన ఇబ్బందులు చాలానే భరించావు. అయిన వాళ్ళతోనే ఎన్నో అవమానాలు, విమర్శలు ఎదుర్కొంటున్నావు. పూర్తిగా నీలో ఆశ అనేది నశించిపోయినది. ఈ సమస్య తీరింది అనే లోపే మరొక సమస్య అనేది రావటము, వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక నువ్వు ఎంతగానో మానసిక క్షోభ అనేది అనుభవిస్తున్నావు. నీ మనసు చాలా మానసిక ప్రశాంతతను కోరుకుంటుంది తల్లి. కానీ ఆశ అనేది నీలో పూర్తిగా నశించిపోయింది. కానీ బిడ్డ, అలా అనుకోవటంలో తప్పు లేదులే. కానీ ఇంతకాలంగా నువ్వు సమస్యలన్నిటినీ కూడా అనుభవిస్తున్నావు కదా, దిక్కు తోచని స్థితిలో ఉన్నావు కదా. కానీ బిడ్డ, ఆశ అనేది పూర్తిగా వదులుకోవద్దు. నీకు ఆశ అనేది ఒక్కటి ఉంది అంటే నువ్వు పోగొట్టుకున్నవన్నిటినీ కూడా తెచ్చిపెడుతుంది. జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చినా, అన్నీ పోగొట్టుకున్నా కూడా ఆశ అనేది నీలో ఒక్కటి ఉంది అంటే నువ్వు తిరిగి పొందే అవకాశం అనేది తప్పకుండా నీ ముందు ఉంటుంది తల్లి అంటూ ఈరోజు అమ్మ మనకు ఒక చక్కని కథని వివరించబోతున్నారండి. ఒక గదిలో 4 దీపాలు వెలిగించున్నాయి. ఆ గది ఎలాంటి నిశ్శబ్దంగా ఉంది అంటే ఆ 4 దీపాలు కూడా ఒకదానితో ఒకటి మాట్లాడుకునేది వినిపించేంత నిశ్శబ్దంగా ఆ గది అంతా చాలా నిశ్శబ్దంగా ఉంది. అయితే మొదటి దీపము ఇలా అంటుంది, నేను శాంతిని, నన్ను ఈ ప్రపంచంలో ఎవరూ కోరుకోవటం లేదు, కాబట్టే నేను ఆరిపోతున్నాను అంటుంది. ఇంకా రెండవ దీపం కూడా ఇలా అంటుంది, నేను విశ్వాసాన్ని, కానీ ఇప్పుడు నా మీద ఎవరికీ కూడా నమ్మకాలు లేవు, మోసం అనేది పెరిగిపోయింది, ఇంకా నేను వెలగటం అనేది అనవసరం, కాబట్టి నేను కూడా ఆరిపోతున్నాను అంటుంది. ఇంకా మూడవ దీపం కూడా ఇలా అంటుంది, నేను ప్రేమని, కానీ మనుషులు ఎవరు కూడా నన్ను గుర్తించటం లేదు, చాలా స్వార్థపరులు అయిపోతున్నారు. మనుషులకి సొంత వాళ్ళని ప్రేమించటానికి కూడా సమయం అనేది లేకుండా పోతుంది, కాబట్టి నాకు శక్తి పూర్తిగా అయిపోతుంది అని నేను కూడా ఆరిపోతున్నాను అంటుంది ఆ మూడో దీపం. ఇంకా అప్పుడే ఒక చిన్న పాప గదిలోకి వస్తుంది. ఆ 3 దీపాలు కూడా ఆరిపోయి ఉండటం గమనించిన ఆ చిన్న పాప భయంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది.
ఎందుకు మీరు ఇప్పుడే ఆరిపోయారు, చివరి వరకు కూడా మీరు వెలగాలి కదా అని ఏడవటం మొదలుపెట్టింది. అప్పుడు ఆ 4వ దీపము ఆ పాపతో ఇలా అంటుంది, భయపడకు తల్లి, నేను వెలుగుతున్నంత వరకు కూడా మిగతా వాటన్నిటినీ కూడా తిరిగి వెలిగించే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే నేను ఆశను, నీలో ఉన్న ఆశ అనేది నువ్వు వదులుకోనంత వరకు కూడా నేను వెలుగుతూ ఉంటాను. కాబట్టి ఆశతో నువ్వు కోరుకున్న వాటన్నిటిని కూడా తిరిగి తెచ్చుకోవచ్చు, నువ్వు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి పొందవచ్చు అంటూ ఆ 4వ దీపం ఆ పాపతో చెబుతుంది. ఇంకా ఆ పాప చాలా సంతోషపడిపోతూ ఆశ అనే దీపంతో శాంతిని, విశ్వాసాన్ని, ప్రేమను కూడా వెలిగిస్తుంది. ఈ విధంగా నీలో ఉన్న ఆశ అనేది ఎప్పటికీ వదులుకోవద్దు. ఆశ, విశ్వాసం, నమ్మకం, పట్టుదల అనేది నీలో ఉన్నంత వరకు పోగొట్టుకున్న వాటన్నిటినీ కూడా తిరిగి పొందే ఒక చక్కని అవకాశం అనేది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఈ తల్లి ఆశీర్వాదంతో నీకు అన్నీ కూడా తిరిగి వస్తాయి. నిన్ను దూరం పెట్టిన వారంతా కూడా, నిన్ను అవమానించిన వారంతా కూడా నీ ప్రేమకై ఎదురు చూసే ఒక టైం అనేది తప్పకుండా వస్తుంది తల్లి అంటూ ఈరోజు మన వారాహ్యమ్మ ఒక చక్కని వాగ్దానాన్ని ఈ కథ రూపంలో మనకు అందించారండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.